అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మనసు మాట వినదు 15వ భాగం. రచయిత తనూష రెడ్డి గారు. విశ్వనాథ్ గారికి సులోచన ఆరుషి పట్ల చూపిస్తున్న అఫెక్షన్ని చూసి ఎక్కడో చిన్న అనుమానం ఉన్న భార్యని అడిగి తెలుసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఇంకో పక్క కౌశిక్ గురించి ఆల్మోస్ట్ అంతా తెలిసిన ఆరుషి నిజంగానే కౌశిక్ చెల్లెలేనా అని డౌట్ కూడా రేజ్ అవుతుంది. విశ్వనాథ్ ఇంకా సులోచనలో కార్ స్టార్ట్ చేస్తున్న అర్జున్కి తదేకంగా చూస్తూ ఉన్న ఆరుషికి, ఇంతకుముందు పంచెలో ముద్దుగా ఉన్న అర్జున్కి ఇప్పుడు రాయల్గా ఫుల్ యాటిట్యూడ్గా సూట్లో ఉన్న అర్జున్కి తేడా కొట్టొచ్చినట్లుగా కనబడుతుంది. ఆమె ఆపాదమస్తకం అర్జున్ చూస్తూ ఉంటే ఆరుషి రోడ్ దారిన పోయే వెహికల్స్కి చూపులు అప్పచెప్పి మనసులో మాత్రం ఆలోచనలతో భయాలతో ఉంటుంది. ఆరుషి ముఖ కవలికలు చూస్తున్న అర్జున్ హైవే కార్ ఎక్కిన చుట్టూ జనం లేకపోవడంతో కార్ని సైడ్ కాపుతాడు. కార్ ఆపడం కూడా తెలియనంత దీర్ఘ ఆలోచనలతో ఉన్న ఆరుషి అర్జున్ విసుగ్గా చూస్తూ, ఏయ్ ఏ లోకంలో ఉన్నావే అని కొంచెం బేస్ వాయిస్తో అడుగుతాడు. అతని వాయిస్కి ఉలిక్కి పడుతూ, అదేమీ లేదు అజ్జు, కార్ని ఎందుకు ఆపావు అని ఇన్నోసెంట్ ఫేస్ తోటి అడుగుతుంది ఆరుషి. ఆమె క్యూట్ ఫేస్ చూసి అర్జున్, నేను ఆపలేదు, అదే ఆగింది అని తను పెట్టుకున్న సీట్ బెల్ట్ని తీసేస్తాడు. అదే నిజమనుకున్న మన తింగర్ది, అయ్యో అవునా, ఇప్పుడు ఎలా వెళ్దాము అని అడుగుతుంది. అగైన్ క్యూట్ పప్పీ ఫేస్ తోటి అర్జున్ దీని తింగర్తనంకి జన్మకు పోదనుకుంటా అని ఇన్నర్ వాయిస్లో వేసుకొని తనకి కూడా సీట్ బెల్ట్ తప్పించి తన ఒడిలోకి లాక్కొని అతనికి కంఫర్ట్గా కూర్చోపెట్టుకొని చెంపలపై 2 చేతులు ఉంచి జిన్ను ముక్కల్లా తెల్లగా స్మూత్గా ఉన్న బుగ్గలను తడుపుతూ ఎందుకు లేట్ చేశావని అతను స్మూత్గా అడిగిన ఆరుషికి మాత్రం కొంచెం బేస్గా వినిపిస్తుంది. అప్పటికే షాక్లో ఉన్న ఆరుషి అతని వెచ్చని శ్వాస తనని ఆమె పెదవుల్ని తడుముతూ ఉంటే సిగ్గుతో 2 సోయకలను కిందకు దించేస్తుంది. ఆమె చిన్ పట్టుకొని తల పైకెత్తి, ఏంటి మూగనోము ఏదైనా చేస్తున్నావా అని ఆమె మెడవంపుల్లో పెదవులు వద్దుతూ ఆరుషిని ఉక్కిరి బిక్కిరి చేస్తాడు. అర్జున్, ప్లీజ్ అజ్జు, ఇంకా ఆపు, నాకు ఏదోలా ఉంది అని బిడియంగా చెప్పి, నేను ఒకటి చెప్పాలి, కోప్పడవు కదా అని ఆరుషి అంటే అని ఆమెను తన వైపుకు తిప్పుకొని ఏంటన్నట్టుగా చూస్తాడు. మరేమో మీ అమ్మగారిని ఇంతకుముందే గుడిలో కలిశాను, కానీ నీ మదర్ అని తెలియక నేనేదో వాగేశాను, నాకు చాలా గిల్టీగా ఉందని ముఖం బాధగా పెడుతుంది. అర్జున్ చిన్నగా నవ్వేస్తూ, ఇట్స్ ఓకే, అమ్మ లైట్ తీసుకుందిలే, కానీ నువ్వు ఇలా మరీ పప్పీ ఫేస్ పెట్టకు, నాకేదో చేయాలని అనిపిస్తుంది అని అర్జున్ అంటే, అలా అజ్జు అని సిగ్గుతో తలదించుకొని వాల్చేసి తన గుండెపై వాలిపోతుంది. అర్జున్ కూడా ఆమెను గట్టిగా తన గుండెలో కదుముకొని ఆ క్షణాన్ని ఫీల్ అవుతూ ఉండగా వాళ్ళ ఏకాంతాన్ని దూరం చేస్తూ అర్జున్ ఫోన్ మోగుతుంది. మెయిన్ బ్రాంచ్ నుంచి కాల్ రావడంతో, నువ్వే కార్లోనే ఉండు, నేను కాల్ మాట్లాడి వస్తానని కార్ దిగి సీరియస్గా మాట్లాడుతూ ఉంటే ఆరుషికి రోడ్ సైడ్ అమ్ముతున్న కొబ్బరి బొండం అమ్ముతున్న బండి కనిపించి తను కూడా కార్ దిగి బండి వైపు వెళ్తుంది. రోడ్ దాటుకుంటూ కార్ ఫ్రంట్ బ్యానెట్ దగ్గర నిలబడి ఫోన్లో మాట్లాడుతున్న అర్జున్ ఆరుషిని గమనించాడు. తాత 2 బోండాలు కొట్టు అని రెండింటిని 2 చేతులతో పట్టుకొని వస్తూ ఉండగా కాల్ కట్ చేసిన అర్జున్కి ఆరుషి కార్ సీట్లో కనిపించకపోయేసరికి అటు ఇటు చూడగా కొంచెం దూరంలో రోడ్కి అటువైపు చేతితో బోండాలతో కనిపించి ఇది ఎప్పుడు వెళ్ళింది అనుకుని అర్జున్ కూడా ఎదురెళ్తుంటే అర్జున్ని చూసిన ఆరుషి చిరునవ్వుతో కొంచెం డిస్టెన్స్లో స్పీడ్గా వస్తున్న లారీని చూసుకోకుండా అర్జున్ వైపే వస్తూ ఉంటుంది. అది అబ్జర్వ్ చేసిన అర్జున్ అంతకంటే ఎక్కువగా స్పీడ్గా వస్తున్న లారీని చూసి టెన్షన్తో గుండె వేగం పెరుగుతుంది. 2 అడుగుల్లో తనని చేరుకొని పక్కకు లాగేస్తాడు. క్షణకాలంలో చావు నుంచి తప్పించుకున్న ఆరుషి చేతిలో ఉన్న బోండాలు కూడా కింద పడిపోయి 1/2 ఇంచు దూరంలో తనని దాటి వెళ్ళిన లారీని భయంతో అలాగే చూసి అర్జున్ వైపు చూస్తుంది. ఫట్ అని ఆమె చెంప అర్జున్ చేత్తో పగిలి కిందకి తూలు పడిపోతూ ఉంటే అర్జున్నే మళ్ళీ ఆమె ఎల్బోని పట్టుకొని తన వైపు లాక్కొని, ఏంటి ఎక్కడ చూస్తున్నావు, నన్ను అడిగితే నేనే తెచ్చిపెట్టేవాడిని కదా, ఎందుకు కార్ దిగావు అని అరుస్తూ ఉంటే పిచ్చ కోపంగా ఉన్న అర్జున్ చూడడానికి కూడా ఆరుషికి ధైర్యం సరిపోదు. ఆమె చెయ్యి పట్టుకొని కారులో కుదేసి స్పీడ్గా కార్ని పోనిస్తూ ఆమె వైపు కూడా చూడడు. ఆరుషి కూడా తలపైకెత్తే సాహసం చేయకుండా బుద్ధిగా అలాగే కూర్చొని ఉంటుంది. ఇల్లు దగ్గరకు రావడంతో కార్ని ఆపి దిగు అన్నట్టుగా కళ్ళతోనే చెప్తాడు అర్జున్. ఆరుషి దిగాలని డోర్ ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేసి అర్జున్ వైపు చూసి గట్టిగా అతన్ని హక్ చేసుకొని, సారీ అజ్జు, దాహంగా అనిపించింది, కార్లో వాటర్ లేవు, నువ్వు కాల్లో బిజీగా ఉన్నావు, డిస్టర్బ్ చేయడం ఎందుకని రోడ్కి అటు సైడ్ కొబ్బరి బొండాల బండి కనిపించి నేనే వెళ్ళాను, ఆ లారీ నేను చూసినప్పుడు కొంచెం దూరంలోనే ఉంది, ఆ లోపు నేను రోడ్ క్రాస్ చేయొచ్చని ముందుకు వచ్చేసాను, కానీ ఆ లారీ అంత స్పీడ్గా ఎలా వచ్చేసిందో నాకు తెలియదు అని ఏడుస్తూ చెప్పి ఇంకా అతన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. అర్జున్ ఒక డీప్ బ్రీత్ తీసుకొని వదిలి ఆమె ముఖాన్ని దోసిల్లోకి తీసుకొని నుదుటిన ముద్దిచ్చి వదిలి, ఇంకోసారి ఇలా చేసి నా కోపం తెప్పించకు అండ్ ఐఎమ్ సారీ, కోపంలో కొట్టేశాను అని ఎర్రగా కందిపై ఉన్న ఆమె చెంప మీద అర్జున్ 3 ఫింగర్స్ అచ్చులు తేలి కనిపించి
అర్జున్ మనసు చివుక్కుమంటుంది. ప్రేమతో చెంపను నిమురుతూ ఇంకా వదలవే, ఎవరైనా చూస్తే మరీ నన్నే బ్లేమ్ చేస్తావని అర్జున్ అంటూ ఉంటే హూహూ నాకు ఇలాగే బాగుందజ్జు. అయినా గ్లాస్ ఇన్విజిబులే కదా, ఎవరికీ కనిపించంలే అని 2 చేతులతో అర్జున్ నడుము చుట్టేస్తుంది. నీకు బాగుంటుందే, నాకు బాగోదని నుదురు రబ్ చేసుకుంటూ కోపంగా లేదా నా మీద అని అర్జున్ అడుగుతాడు. ఆరుషి ఊహు లేదు అని అంటే కొట్టాను కదా, చెంపచూడు ఎలా కందిపోయిందో, నా ఫింగర్ ప్రింట్స్ కూడా పడ్డాయి అని అర్జున్ అంటే ఆ కోపంలో కూడా నా మీద ప్రేమ కనిపించింది. నా విషయంలో ఏ ఎమోషన్ని నువ్వు కంట్రోల్ చేసుకోలేవజ్జు అని అంటే అర్జున్ చిన్నగా నవ్వి నన్ను పూర్తిగా పడేసావే పిల్ల అని ఐ లవ్ యూ అని చెప్పి అర్జున్ తన పైకి ఆరుషిని లాక్కుంటాడు. ఆరుషి కళ్ళు గట్టిగా మూసుకొని ఐ లవ్ యూ టూ అని అంటే షాక్ తిన్న అర్జున్ ఏంటి ఐ టూ చెప్పావా, లేక నేనే ఇల్యూజులేషన్స్లో ఉన్నానా అని అడిగితే లేదు నేనే చెప్పాను. ఇప్పటికీ నీ హార్ట్ బీట్ ఇంకా ఎక్కువగానే ఉంది. నన్ను కొట్టినప్పుడు నీ కళ్ళల్లో భయం చూశాను. దేనికి భయపడిన క్యారెక్టర్ నీది. అలాంటిది నా కోసం నువ్వు టెన్షన్ పడ్డావు. అందుకే ఐ లవ్ యూ టూ అని ఆరుషి అంటుంటే అర్జున్ ఆనందానికి అవధులే ఉండవు. ఇష్టమైన ప్రేయసి నుండి ఎదురు చూస్తూ ఉన్న మాట అంత ఇష్టంగా వస్తూ ఉంటే అర్జున్ మనసు ఆమె ప్రేమ వలలో చిక్కుకున్న చేపపిల్లలా ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉంటుంది. వెంటనే ఆమె మెడపట్టుకొని తన ముందుకు తెచ్చుకొని 2 పెదవులను పెనవేస్తాడు. ఈసారి ఆరుషి కూడా అర్జున్ మాయలో పడిపోయి పూర్తి సహకారం అందిస్తుంది. ఫస్ట్ టైం ప్రేయస్ నుంచి వచ్చిన సహకారానికి మురిసిపోతూ స్మూత్ ముద్దును హార్డ్ ముద్దుగా మార్చి ఆమె అదరాలలో దాగి ఉన్న అమృతాన్ని కొల్లగొట్టే పనిలో పడతాడు అర్జున్. ఊపిరి ఆడక ఇబ్బంది పడుతూ ఉన్న ఆరుషిని చూసి అర్జున్ వదిలి చంపుతున్నావే రాక్షసి అని కసిరి బాయ్ చెప్పి కార్ని రిటర్న్ చేసుకొని ఇంటివైపు పరుగులు పెట్టిస్తాడు. ఆరుషి ఘాటుపడిన కింద పెదవిని తడుముకుంటూ ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన మరుక్షణమే బామ్మ ఉమా ఎంగేజ్మెంట్ ఎలా జరిగిందని ఆరా తీస్తారు. బాగా జరిగింది బామ్మ అని చెప్పి రూమ్లోకి ఫ్రెష్ అయ్యి నైట్ డ్రెస్ వేసుకొని తలనొప్పి అని హాల్లోకి వచ్చి నీరసంతో పడిపోతుంది. వసు బామ్మ వెళ్ళేటప్పుడు కూసింత కాటుకు పెట్టుకొని వెళ్ళవే అని చెప్పాను వింటేనే కదా అని ఒసే ఉమా కాస్తన్ని ఎండుమిరపకాయలు తీసుకునిరా అని ఆరుషికి దిష్టి తీయడం స్టార్ట్ చేస్తుంది. ఎవరెవరి కళ్ళు పడ్డాయో అని బామ్మ దిష్టి తీస్తే ఆరు అమ్మ నేను కాసేపు పడుకుంటాను, కాళ్ళు చేతులు లాగుతున్నాయి అని అంటే కాస్త ఏమైనా తినేసి వెళ్ళు అని ఉమా అంటుంది. వద్దమ్మా నాకు ఆకలిగా లేదని రూమ్లోకి వెళ్ళిపోతుంది. ప్రియా కూడా ఆరుషి రూమ్లోకి వెళ్ళి ఏంటక్క అలా ఉన్నావని అడిగితే లేదు ప్రియా కొంచెం నీరసంగా హెడేక్గా ఉంది అంతే అని ఆరుషి అంటుంది. సరే అయితే నువ్వు రెస్ట్ తీసుకో నేను వెళ్తాను అని ప్రియా వెళ్తూ ఉంటే ఆగవే నీతో ఒక మాట చెప్పాలి అని ఆరుషి ప్రియాని ఆపేసి గుడి మ్యాటర్ ఆల్రెడీ ప్రియాకి తెలుసు కాబట్టి మొత్తం పూసగుచ్చినట్లుగా చెప్తుంది ఆరుషి. ప్రియా బావురు కప్పలాగా నోరు తెరిచి అక్క నీకు నోటిదూల ఉందని తెలుసు కానీ మరీ ఇంత ఉందని ఈరోజే తెలిసింది. ఆరుషి బిక్కముఖం వేసుకొని చూస్తుంటే ఒసే తింగరి ముఖమా, ఎవరైనా అత్తగారింటికి వెళ్ళి ఆవిడ్ని గెస్ట్ చేస్తారా, చీచి నీకంటే ఆ దీపక్క 100 రెట్లు మేలు కదే అని అంటే ఆరుషి ఇన్నోసెంట్గా దీపక్క ఎవరే అని అడిగితే బామ్మ పుణ్యమా అని ఈ మధ్య సీరియల్స్ నాకు కూడా ఎక్కుతున్నాయిలే అని ప్రియా అంటే ఆరుషి ఓ అని అయినా నేను సారీ చెప్పాను ప్రియా, ఆంటీ ఏమీ ఫీల్ అవ్వట్లేదులే అని చెప్పింది. ఈవెన్ అర్జున్ కూడా ఏమీ అనలేదని ఆరుషి అంటే సరిపోయింది. ఇంతకీ పూజ ఎలా జరిగింది, బావగారు నిన్ను ఇంట్లో ఏమని ఇంట్రడ్యూస్ చేశారు అని ప్రియా అడిగేసరికి చాలా బాగా జరిగింది పూజ, కౌశిక్ అన్నయ్య సిస్టర్నని అందరికీ పరిచయం చేశారు, అందరూ బాగా మాట్లాడారు కానీ ఒక అర్జున్ నాన్నమ్మగారు తప్ప ఆవిడ చాలా కమాండింగ్గా అనిపించింది నాకు అని ఆర్షి అంటుంది. ఓ అలాగా, ఈ ముసలి బ్యాచ్ ఎప్పుడు అంతే మారారు కనుక అది సరే కానీ బావగారు నువ్వు హాఫ్ సారీలో బాగున్నావని కాంప్లిమెంట్ ఇచ్చారా లేదా అని ప్రియా అడిగితే ఆరుషి ఇచ్చారు, యువర్ లుకింగ్ సో గార్జియస్ అని అన్నాడని చెప్పి అర్జున్ ముద్దు పెట్టడం గుర్తొచ్చి సిగ్గుపడటం స్టార్ట్ చేస్తుంది. ప్రియా అబ్బో వాట్ రే సిస్టరు వై యువర్ సిగ్గింగ్ రే అని ఆట పట్టిస్తుంది. స్టాప్ ఇట్ ప్రియా, నువ్వు వెళ్ళి ఇంకా నేను పడుకుంటాను అని ఆరుషి అంటే ఇంతలో ఉమగారు తలుపు తీయండి, ఇద్దరు లోపల డోర్ గడియ పెట్టుకుని ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. ఉమా ప్రియా డోర్ తీసి ఏమీ లేదు మా జస్ట్ ఊరికే క్యాజువల్ థింగ్స్ మాట్లాడుకుంటున్నాం అని అంటే సరే ఈ పాలు కాస్త తాగి పడుకో, ఖాళీ కడుపుతో పడుకోకూడదు అని మార్నింగ్ మామయ్య వాళ్ళు వస్తున్నారని ఉమా అంటే అవునా ఎందుకు సడన్గా వస్తున్నారు, ఆరుషి మళ్ళీ పెళ్లి చూపులని ఉమా ఎక్కడ గోల చేస్తుందోనని భయంతో అడుగుతుంది. ఆరుషి ఉమా అదేమీ లేదులే ఆరు, చట్ట ప్రకారం మీకు చెందవలసిన మీ నాన్నగారి ఆస్తిని మీ నాన్నమ్మ మీకు చెందకుండా చేసింది కదా, దానికోసమే మీ మామయ్య వాళ్ళు నాకు ఇష్టం లేకున్నా మీకోసం కోర్టులో కేసు వేసేలాగా చేశాడు, సోమవారం వాయిదా ఉంది, దానికోసమే మాట్లాడడానికి వస్తున్నాడు అని అంటుంది. నీరసంతో పాలు తాగిన ఆరుషి వెంటనే నిద్ర మొబైల్లోకి జారుకుంటుంది. ఇంటికి చేరుకున్న అర్జున్కి తాతయ్య గారితో సహా అందరూ ఇంట్రాక్షన్ చేసేసరికి రెడీగా ఉంటారు అని అర్జున్ డైరెక్ట్గా అడిగే ధైర్యం లేక ఎవరికి
అర్జునే చెప్పాలని వెయిట్ చేస్తారు. అందరికీ ఒక డెడ్ లుక్ ఇచ్చి నేరుగా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు అర్జున్. సులోచన విశ్వనాథ్ వైపు చూస్తే, నిర్మలాదేవి గారు వెంకటరామయ్య గారి వైపు చూస్తే పట్టుపడి దొంగల్లా చిన్నగా జారుకొని రూమ్లోకి వెళ్ళి తలుపు బిగించుకొని అర్జున్ ఎవరికి చెప్పొద్దని చెప్పాడు. అర్జున్ చెప్పిన సమయం వచ్చే వరకు ఇంట్లో ఎవరికీ తెలియకూడదని అనుకుంటాడు వెంకటరామయ్య. సులోచన, నువ్వు అనుకున్నట్లు ఏమైనా ఉంటే అర్జునే చెప్తాడు కదా, అనవసరంగా ఏదో ఆలోచించుకొని నీ మనసు పాడు చేసుకోకు అని చెప్పేసి తన రూమ్కి వెళ్ళిపోతాడు విశ్వనాథ్. సులోచన వెళ్తున్న భర్త వైపే అసహనంగా చూస్తూ, ఏంటత్తయ్య మీరు కూడా ఏమీ మాట్లాడలేదు అని అడిగితే నిర్మలాదేవి గారు, నువ్వు ముందు ఆ పిల్ల గురించి ఆరాతి, మిగతాది నేను చూసుకుంటాను కదా. వాడికి ఖచ్చితంగా ఆ పిల్ల అంటే ఇష్టం ఉంది, కానీ మన దగ్గర ఎందుకో వాడు దాటేస్తున్నాడు సులోచన అని అంటుంది. సులోచన, మీకెలా తెలుసు అత్తయ్య అని అడిగితే, వాడు హోమం చేసేటప్పుడు పూజ వైపు కాకుండా వాడి కళ్ళ వైపు చూసుంటే నీకు తెలిసేదే కోడలా అని రూమ్కి వెళ్ళిపోతుంది. అర్జున్ వెళ్ళిన వెంటనే ఫ్యామిలీ రౌండప్ చేస్తారని పసిగట్టిన కౌశిక్ కూడా అదే టైంకి వెళ్ళిపోయాడు. వర్క్లో తలమునకల ఎప్పుడూ అర్ధరాత్రి నిద్రకు ఉపక్రమిస్తాడు అర్జున్. నెక్స్ట్ డే మార్నింగ్ యథాప్రకారం ఆరుషి నిద్ర లేచి కాలేజ్కి రెడీ అవుతూ ఉంటుంది. ఇంతలో ఆరుషి మేనమామ మేనత్త కొడుకుతో సహా ఊడిపడతారు. ఉమా తమ్ముడు శంకర్ మోస్ట్ కన్నింగ్ అండ్ క్రూయల్ మైండ్, కానీ పైకి అక్కంటే ప్రాణంగా నటించే తమ్ముడు. ఉమగారి కన్నా 3 years చిన్నవాడు శంకర్. ఉమగారితో ఆస్తి కోసం కోర్టుకి ఎక్కడం మెయిన్ పాయింట్. ఆరుషిని కొడుక్కి చేసుకుని ఆస్తిలో ఎంత దొరికితే అంత కొట్టేయడానికి. శంకర్ కొడుకు వల్లభ్ లేని అలవాటంటూ లేదు. నచ్చిన అమ్మాయిని ప్రేమ పేరుతో కోరిక తీర్చుకోవడం, ఆ తర్వాత వదిలేయడం. గ్యాంబ్లింగ్ ముందు చిందు తండ్రి కష్టపడి తన కన్నింగ్ బుద్ధితో సంపాదించిన ఆస్తిని అరగదీయడం అతని అలవాటు. డైరెక్ట్గానే ఉమాని వల్లభ్తో ఆరుషి పెళ్లి గురించి అడిగితే ససేమీరా ఒప్పుకోదు. ఎందుకంటే ఆవిడకు వల్లభ్ గురించి బాగా తెలుసు కాబట్టి. అందుకే ఆమె ముందు కూతురికి మంచి సంబంధాలు చూస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తూ వచ్చిన వాటిని కూడా ఏదో ఒక రకంగా అతనే చెడగొడుతూ చివరికి వల్లభ్కి ఆరుషికి ఉమాకి ఇవ్వాలని ప్లాన్. వల్లభ్ ఆరుషి కన్నా 5 years పెద్దవాడు. శంకర్ కంటే ముందే ఉమాకి పెళ్లి జరిగిన పిల్లలు మాత్రం పెళ్ళైన 7 ఏళ్లకు పుడతారు. శంకర్కి ఉమాకి పెళ్ళైన నెక్స్ట్ ఇయర్నే పెళ్లి జరుగుతుంది. అదే ఇయర్లో శంకర్ భార్య కుమారి వల్లభ్కి జన్మిస్తుంది. తమ్ముడి వక్రబుద్ధులు తెలుసుకోలేని ఉమా తమ్ముడు చెప్పినట్లు వినడం తప్ప అతని మీద నమ్మకంతో ఏనాడూ తిరిగి ప్రశ్నించదు. చివరికి పుట్టింటి తరపున తనకు పసుపు కుంకుమ కింద ఇచ్చిన 10 ఎకరాల భూమిని కూడా తమ్ముడిని నమ్మి అతని చేతిలోనే పెట్టింది. శంకర్ భూములు బాగా పండినా పురుగులు పంటను తినేశాయని, ఈ ఏడాది నీళ్లు లేక పండలేదని అలా సాకులు చెప్తూ లక్షలు తింటూ ఉమకి మాత్రం వేలు ఇస్తూ దొంగలేకలు చెప్తూ వస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా ఉమ దృష్టిలో వల్లభ్ మారాడని నమ్మించడం కోసమే వల్లభ్ని తీసుకొని వచ్చాడు. వల్లభ్కి ఆరుషి అంటే పిచ్చి. పిచ్చి అనటం కన్నా ఆమె అంటే అతనికి కోరికతో కూడిన కామబుద్ధి. ప్రజెంట్లోకి వద్దాము. ఈ శాంతిలు 2 గుర్తుపెట్టుకోండి. మెయిన్ విలన్స్ ఆల్సో వీళ్ళే. రావటంతో అక్కయ్య అని కాకి గొంతులో పిలుస్తాడు శంకర్. తమ్ముడి పిలుపుకు ఉబ్బి తబ్బిబ్బైపోతూ, శంకర్ రారా అక్కడే ఆగిపోయావే అని లోపలికి పిలిచి కాఫీలు టిఫిన్లు అందిస్తుంది. వల్లభ్ బుద్ధిగా డ్రెస్ చేసుకొని, ఎలా ఉన్నావు అత్త అని మాటలు కలుపుతూ ప్రేమ కురిపిస్తూ ఉంటే ఉమా మనసులో నిజంగా వల్లభ్ మారినట్లే ఉన్నాడని అపోహపడుతుంది. కాసేపటికి కాలేజ్కి రెడీ అయ్యి రూమ్లో నుంచి బయటికి ఆరుషి వచ్చి అక్కడ శంకర్ వల్లభ్ని చూసి షాక్ తిని, ఎలా ఉన్నారు మావయ్య అని అడిగి తలదించుకొని, అమ్మ నేను వెళ్తున్నా అని అంటే, టిఫిన్ తినేసి వెళ్ళు అని అందరికీ కలిపి వడ్డిస్తుంది ఉమా. వల్లభ్ ఆరుషి అందాల్ని కళ్ళతోనే తినేసేలా చూస్తూ ఉంటే ఆరుషి అతని చూపులు అర్థం చేసుకొని ఇబ్బందిగా ఫీల్ అవుతుంటే పక్కనే కూర్చోవడం వల్ల, ఎలా ఉన్నావు అరు అని ఆమె చెయ్యి నొక్కి అడుగుతాడు. ఆరుషి అతని స్పర్శకి అసహ్యపడుతూ అని పైకి లేచి, నేను వెళ్తున్నా అమ్మ, నాకు లేట్ అవుతుందని అంటే వల్లభ్ కూడా లేచి, నేను అటే వెళ్తున్నా, అరుని నేను డ్రాప్ చేస్తానత్త అని అంటారు. ఆరుషి, వద్దు నేను వెళ్తాను, నా ఫ్రెండ్ నా కోసం వెయిట్ చేస్తుందని మారు మాటకు అవకాశం ఇవ్వకుండా త్వరగా వెళ్ళిపోతుంది రోడ్ వైపు. ఉమా, ఏమీ అనుకోకరా, నీకు దానికి అంత చనువు లేదు కదా, అందుకే అలా మాట్లాడిందని మిగతా పాటల్లో పడి బిజీ అయిపోతారు. ప్రియ అక్కడున్న సిచ్యువేషన్ని చూసి తను కూడా అక్క వెళ్ళిన వెంటనే వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. రేపు కేసు మనకు అనుకూలంగా వస్తుంది అక్క, అంత లోపల ఆరుషికి మంచి సంబంధం చూడాలి, ప్రియ కూడా ఎదిగిపోయింది కదా అని పావు కదపడం మొదలు పెడతాడు అతను. వల్లభ్ మాత్రం ఇప్పుడు తప్పించుకున్నావు, మళ్ళీ నా చేతికి దొరక్కపోవని మనసులో అనుకుంటాడు. అర్జున్ కోసం వెయిట్ చేస్తూ డిస్టర్బ్గా ఉన్న ఆరుషి అర్జున్ కార్ రావడంతో హ్యాపీగా వెళ్ళి కార్లో కూర్చుంటుంది. అర్జున్ కార్ డ్రైవ్ చేస్తూనే ఆరుషి ఫేస్ డల్గా ఉండడం అబ్జర్వ్ చేసి, ఏంటి ఫేస్ అలా ఉంది, ఏమైందని నొసలు ముడేస్తూ అర్జున్ అడుగుతాడు. నథింగ్ అజ్జు, కాలేజ్కి ఇంకా టైం ఉంది కదా, 1 hour నన్ను నీ గెస్ట్ హౌస్కి తీసుకుని వెళ్తావా, మనసు కొంచెం డిస్టర్బ్గా ఉందని సీట్కి తల ఆనిస్తుంది. అర్జున్ కార్ ఆపకుండానే, సరే తీసుకెళ్తాను, కానీ గెస్ట్ హౌస్కి ఎందుకు, ఐ మీన్ ఇంకెక్కడికైనా ప్లాన్ చేసేవాడిని కదా అని అర్జున్ అంటే,
ఆరుషి వద్దు, నాకు గెస్ట్ హౌసే నచ్చింది, మెయిన్లీ గార్డెన్ నాకు చాలా బాగా నచ్చిందని చెప్తుంది. అర్జున్ వైపు చూస్తూ అర్జున్ చిన్నగా నవ్వుతూ కార్ని యూటర్న్ తీసుకొని మేనేజర్కి కాల్ చేసి మీటింగ్ని ఆఫ్టర్నూన్కి పోస్ట్పోన్ చేయమని చెప్పి కార్ గేర్ మార్చి గెస్ట్ హౌస్ ముందు 10 నిమిషాల్లో పెడతాడు. ఆరుషి సారీ, నీ టైం వేస్ట్ చేస్తున్నానేమో కదా అని అంటుంది. అర్జున్ చిన్నగా నవ్వి కమిన్ అని అంటూ సీట్ బెల్ట్ తీస్తూ దిగుతాడు. ఆరుషి మనసులో ఈ నవ్వుతోనే కదా నన్ను పడేశాడు అని అనుకొని డోర్ తీసుకొని దిగగానే అర్జున్ ఒక్క అడుగులో ఆరుషిని చేరుకొని ఎత్తుకుంటాడు. అర్జున్ ఏం చేస్తున్నావు, కిందకు దించు అని అంటుంది. కానీ బాబు అవేం పట్టించుకోకుండా తన రూమ్ బాల్కనీ డోర్ ఓపెన్ చేసి అని ఆరుషి కలతోనే చెప్పి కౌచ్లో కూర్చొని అతని మీద ఆమెను కూర్చోబెట్టుకొని ఆమె మెడ మీద పెదవులతో ముగ్గులు వేస్తూ ఇప్పుడు చెప్పు ఏమైంది, ఎందుకు నా ఆరు బేబీ ఫేస్ వాడిపోయిందని బార్ధవంగా అడుగుతాడు. ఆరుషి అతని కౌగిలిలో గువ్వపిల్లలా ఒదిగిపోయి వల్లభావ గురించి చెప్పాలా వద్దా అని ఒక నిమిషం ఆలోచించి వద్దు, ఇప్పుడే తాను ఫుల్ వర్క్ స్ట్రెస్లో ఉన్నాడు, తర్వాత చెప్పవచ్చు అని మనసులో అనుకొని ఏమీ లేదు, ఇంట్లో మళ్ళీ పెళ్ళగోల మొదలు పెడుతున్నారేమోనని కొంచెం టెన్షన్గా ఉందని చెప్తుంది. అర్జున్ నాకు తెలియకుండా మీ ఇంటి గేట్ వరకు కూడా ఎవరు రారు, ట్రస్ట్ మీ, ఆఫ్టర్ యువర్ స్టడీస్ గ్రాండ్గా మన పెళ్ళి అని చెప్పి తలపై ముద్దు పెట్టుకుంటాడు. అర్జున్ మాటల్లో ఆర్షి కొన్నంత అండగా అనిపిస్తూ ఉంటే ప్రశాంతంగా అతని కౌగిలిలో సేద తీరుతూ అతని వేళ్లను ఆమె వేళ్లతో లాక్ చేస్తూ నవ్వుతుంది. అర్జున్ ఎందుకు నవ్వుతున్నావే అని అడుగుతాడు. హగ్ని ఇంకాస్త టైట్ చేస్తూ ఆరుషి నీ చెయ్యి నా చేతి కంటే పెద్దదిగా ఉంది చూడు అని అతని చేతిలో ఆమె చెయ్యి బంధిస్తూ చెప్తుంది. అర్జున్ గర్ల్ హ్యాండ్స్ కంటే జెంట్ హ్యాండ్స్ పెద్దవిగా ఉంటాయే తింగరి, అది సరే కానీ నిన్న ఎందుకు నానమ్మని చూసి ఎందుకంత భయపడ్డావు అని అడుగుతాడు. నువ్వు ఫీల్ అవ్వనంటే చెప్తాను, అవ్వనులే చెప్పు. మరేమో ఆవిడ కొంచెం కమాండింగ్గా అనిపించింది, పైగా బెదిరించినట్లుగా మాట్లాడింది. టైంకి కౌశిక్ అనే వచ్చాడు కాబట్టి సరిపోయింది, లేకపోతేనా నా పుట్టు పూర్వత్రాలు తెలుసుకునేంత వరకు నన్ను వదిలేలేదు అని అంటుంది. అర్జున్ లైట్గా నవ్వి తనంతే బట్ స్వీట్, కాకపోతే కొంచెం ఓల్డ్ థింకింగ్ మెంటాలిటీ అని చెప్తాడు. అలా ఒకరి సాన్నిహిత్యంలో ఒకరి కాలాన్ని మర్చిపోయి మరీ ప్రేమలోకంలో విహరిస్తూ ఉంటే ఆరుషి ఫోన్ మోగుతుంది. ఆరుషి అర్జున్ పిడికౌగిలిని కష్టంగా విడిపించుకొని ఫోన్ చూస్తే సుకన్య కాల్లో ఇంకా కాలేజ్కి రాలేదు ఎందుకని అడుగుతుంది. టైం చూసి వస్తున్న సుకు అని పైకి లేచి కంగారుగా అర్జున్ కమ్ ఫాస్ట్, టైం చూడు ఒకసారి, లాస్ట్ 2 అవర్స్గా మనం ఇక్కడే ఉన్నాం, లేగు నీకు ఆఫీస్లో వర్క్ ఉంది కదా అని అతనికి చేయందిస్తుంది. నన్ను పైకి లేవే పర్సనాలిటీ నీది కాదులే బేబీ అని అతనే పైకి లేచి నలిగిన షర్ట్ను సెట్ చేసుకొని పద అని ఆమె వెనుక నడుస్తూ నా మానాన్ని నా ఆఫీస్కి వెళ్తుంటే నన్ను డిస్టర్బ్ చేసి ఇప్పుడు ఇలా మధ్యలోనే వెళ్దామనడం కరెక్ట్ కాదని ఆరుషి నడుము పట్టుకుని తన వైపుకి తిప్పుకు స్ట్రాంగ్ కేస్కి శంకుస్థాపన చేస్తాడు అర్జున్. కథ కొనసాగుతుంది. మొత్తానికి మన లవ్ స్టోరీలో విలన్స్ లేరేంటా అనుకున్నాను, వచ్చేసాడుగా వాళ్ళ నాన్న శంకర్. పాపం ఆరుషి వాళ్ళ గురించి ఇప్పుడే అర్జున్కి చెప్పుంటే బాగుండేదేమో, కానీ చెప్పకూడదు అని అనుకుంది. కొంపదీసి వీళ్ళిద్దరి మధ్యన ఏమైనా దూరం పెంచుతారా ఏంటి వీళ్ళు? తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. ఎంతో క్యూట్గా రొమాంటిక్గా సాగిపోతున్న అర్జున్ అరుల లవ్ స్టోరీ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.